అందరూ ఎవరండి తీసుకుంటున్నారు ప్రసాద్ తాళం తీయించవా బాబు. ఆగే బాబు తీరండి తీరు మేము తీయం. బంగారం పట్టుకెళ్ళిపోయాం, మళ్ళీ మమ్మల్ని పట్టుకోలేరు, ఇక్కడే ఉంటాం. బంగారం అంతా ఎత్తుకుని పంపించండి. బంగారు బాక్స్ ప్రసాద్ గారు ఏటీఎం కార్డు అయి ఉన్నాయని పంపించానండి. బంగారం చైన్ మొత్తం వచ్చేటప్పటికి ఇద్దరు మంచం మీద పడుకున్నారండి. అద్దెకి కాదు, నా ఇల్లు ఇది. నా ఇల్లు ఎందుకలాగా ఫోటోలు నువ్వు తీసినప్పుడు అలా చేయకూడదు కదా. పేరు సిరికోటి పావని. నా పేరు సిరికోటి పావని. మా అయ్యగారి పేరు రాజేంద్ర ప్రసాద్. మా ఇంట్లో అద్దెకొచ్చి గత సంవత్సరం నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. లేనిపోయి సృష్టించి పట్టాలవి సృష్టించి ఫేక్ పట్టాలవి నాది ఇల్లని ప్రతి చోట్ల మా మీద కంప్లైంట్లు పెట్టి రౌడీలతో మమ్మల్ని బెదిరిస్తుందండి. ఈరోజు ఉదయం నా భర్త డ్యూటీకి వెళ్ళే టైం చూసి కింద ఆవిడ ఫోన్ చేసింది. కింద ఆవిడ ఫోన్ చేస్తే ఒక 20 మంది రౌడీలు తీసుకొచ్చి నన్ను నా జతంలో నా తమ్ముడిని చంటి పిల్లలు కొట్టించింది. ఆవిడ వచ్చారండి. పైనుంచి కిందకి దూకేపోయానండి. ఇది 10 గంటలకు జరిగిందండి. 10ంటికి డ్యూటీకి వెళ్ళిపోయారండి. కింద ఆవిడ ఎవరో లేరని ఇన్ఫర్మేషన్ ఇచ్చిందండి. కొట్టారండి. తల గోడకేసి కొట్టేసి పొత్తు కడుపులో తన్నేసి యాసిడ్ని కత్తులు తీసుకొచ్చారండి. 4 మగవాళ్ళు 6 ఎంతమంది వచ్చారండి. నన్ను తమ్ముడిని ఇంట్లో పెట్టేసి చాలా కూడా వేసేసారండి. మా ఇంట్లోనే అద్దుకుంటూ నా భర్త మీద లేనిపోయిన ఆరోపణలు చేసి ఇల్లు నాది అని తప్పుడు పట్టాలు పుట్టించి చాలా చిత్రహింసలు చేస్తుందండి. కేసులు ఆల్రెడీ వెరిఫికేషన్ కలెక్టరేట్ నుంచి కూడా వచ్చారు సార్. ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ పెట్టానండి. అయినప్పటికీ నన్ను రౌడీలు పెట్టించి మన సీఏ గారి దగ్గరికి కూడా తీసుకొచ్చిందండి. ఈ రోజు అయితే ఇంకా చంపేయడానికి ప్రయత్నించిందండి. 20 మంది. నాకు 2 అబ్బాయిలండి. పెద్ద బాబు 10th అండి, చిన్న బాబు 7th. చిన్న పాప కూడా ఉందండి. చిన్న పాపని కూడా దాడి చేశారండి. ఆ పిల్లని తీసుకోవడానికి కూడా లేకుండా ఇంట్లోనే ఉన్నారండి వాళ్ళందరూ. నేను బయటకు వచ్చేస్తే లోపలికి లాక్కెళ్ళి నన్ను కొట్టేపోయారండి. పాపకి ఏం అవ్వలేదు. బట్టలు చిరిగిపోయినాయండి. పాపని లాగేసుకున్నారండి. నన్ను తోసేపోతే నేనే దూకేపోయానండి. ఎందుకు దూకపోయానంటే నా డాక్యుమెంట్స్, నా పిల్లలవి, నా బస్సువన్నీ కబోర్డ్లో ఉన్నాయి తీసేసి నా బంగారం, నా మెల్ల సూత్రాలతో అడిగి బ్యాగ్ వేసి డాక్యుమెంట్స్ అన్నీ బ్యాగ్లో పెట్టాను సార్. అవి ఇదేంటి బాక్స్లో పెట్టానండి. గోల్డ్ అది ఇలాగే దాడి చేస్తుందని భయం వేసి నేను అవన్నీ ఒక జాగ్రత్తగా భద్రంగా దాచుకున్నాను సార్. కబోర్డ్లో దాచాను సార్. లేదు సార్, నేను ఆ బ్యాగ్ లోపల నుంచి తీసేస్తుంటే లాగేసుకొని మూట కట్టి కిందకి విసిరేసానండి. బయటకి ఏడు తాళం వేసేసారు. కిందకి విసిరేసానండి. లేవిటి పట్టుకుపోయాను సార్. ఉన్నాయి సార్, అవన్నీ పీకేసారు సార్. వచ్చి పగల కొట్టేసి నా మీద దాడి చేశారు సార్. కత్తులు అవి పట్టుకొని వచ్చారండి. 7 దాకా మగవాళ్ళు వచ్చారు సార్. ఉంది సార్. ఒక అబ్బాయి అయితే ఎంట్రన్స్ వచ్చి ఎన్వే అని వచ్చాడండి. తర్వాత మురళి అండి. తర్వాత ఇంకా వేరే వాళ్ళ పేర్లు నాకు తెలియదండి. సాయి అండి, సోము అండి, వీళ్ళందరూ వచ్చేసారు. వాళ్ళందరూ సార్ రాజమండ్రికి సంబంధించిన వాళ్ళే సార్. ఆల్రెడీ వాళ్ళు మమ్మల్ని సెటిల్మెంట్కి రమ్మన్నారు సార్. మమ్మల్ని బెదిరించేవారండి కాల్స్ చేసి.
మమ్మల్ని బెదిరించి సెటిల్మెంట్కి వచ్చి సెటిల్మెంట్ చేసుకోండి, లేదంటే మిమ్మల్ని ఏదో చేస్తాను. ఇప్పుడు స్టేషన్ తిరిగారు కదా మీరు ఫిర్యాదు చేస్తున్నారు, అది ఎన్నాళ్ళ కిందట? డిసెంబర్ నుంచి జరుగుతుంది. డిసెంబర్ నుంచి జరుగుతుంది. ఇప్పుడు మీకు తీవ్ర గాయాలు తగిలింది కదా, ఎక్కడెక్కడ తగిలింది, ఎలా తగిలింది? కౌకి దెబ్బలేనా, పైకి ఏమన్నా కనబడుతుంది? ముఖం మీద గిరిగిపోయినాయి సార్, పొత్తు కడుపులో తన్నేసారండి, ముక్కులోంచి బ్లడ్ కూడా వచ్చిందండి. ట్రీట్మెంట్ జరిగింది సార్ ఇప్పుడు దాకా. తలకి స్కానింగ్ చేయించానమ్మన్నారు. ఎక్కడైనా పెయిన్ నొప్పి వస్తుందా మీకు? చాలా ఎంతో బాధ వచ్చేసి కష్టపాట్లు బాధ వస్తుంది సార్. మీ వయసు ఎంత అమ్మా? 37, 38 ఉంటుంది సార్. మీ ఇంటి పేరు ఏంటమ్మా? తిరుకోటి బాగున్నాయి.